ఇల్లుని ఇల్లులాగా ఉంచుదాం. ఏంటి అనుకుంటున్నారా? ఇల్లు అనేది మనం బయట ఉన్న యుద్ధాలని చేసి రెస్ట్ తీసుకోవటానికి వచ్చే ఒక క్యాంప్ లాగా ఉండాలి మన ఇల్లు అనేది. అంతే తప్పితే ఇల్లే ఒక యుద్ధరంగం కాకూడదు. ఇల్లులాగా ఉండటానికి కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి అనుకోండి, అవ్వండి, ఏం పోయింది. ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అవ్వటం వల్ల ఇల్లు బాగుంటుంది అన్నప్పుడు దట్ షుడ్ బి ద ప్రయారిటీ. నిజంగా ఆలోచిస్తే యుద్ధాలన్నీ ఇంటి బయటే ఉండాలి. అక్కడ మనం యుద్ధం చేసి బయట వ్యక్తులతో కెరీర్లో లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్లో ఫైనాన్షియల్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన స్ట్రగుల్స్ అన్నీ ఇంటి బయట మనం ఫైట్ చేసి ఇంటికి వచ్చి రిలాక్స్ అవ్వాలి అన్నట్టు తెలుసుకుని ఉండగలిగితే ఎంత స్వీట్గా ఉంటుందండి. ఫస్ట్ 2-3 ఇయర్స్ కొంచెం కష్టంగా ఉండొచ్చు పెళ్ళిలో కూడా, కానీ అది తెలుసుకుంటే తర్వాత ఆ మ్యాజిక్ అనేది మీరు చూడొచ్చు. కాబట్టి యుద్ధం ఇంట్లో కాదండి, ఇంట్లో వాళ్ళతో కాదు, బయట వాళ్ళతో చేయాలి. బయట చేసినప్పుడు మీరు గెలిచినా ఓడినా అది 2 నిమిషాల్లో సెట్ అయిపోతుంది. అదే ఇంట్లో వాళ్ళతో యుద్ధం చేస్తే మీరు వాళ్ళతోనే, వాళ్ళు మీతోనే ఉండాలి. కాబట్టి శాంతి ఇంట్లో ఉండాలి, యుద్ధాలు అనేవి బయట సమస్యలతో చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.